వెల్కమ్ టు ఏబీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్వి సత్యనారాయణతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణలు సంయుక్తంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉత్తమమైన ఉపాధ్యాయులు ఉన్నారని, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పంజాల మహేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గుంటుక సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు కేరాణి, షేక్ జాఫర్ అలీ, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్తూరు నందు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో బడిబాట కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పలు వీధుల్ని సందర్శించి గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల పాఠశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారికి మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలు, వసతులు, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులను, ఉపాధ్యాయుల యొక్క మేధస్సును ఉపయోగించుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా విద్యార్థులు ఇక్కడ పాఠశాలను ఉపయోగించుకొని వారు మా పాఠశాలను చదవాలని వారికి విజ్ఞప్తి అదేవిధంగా కోరడం జరిగింది. వారు కూడా మంచి చక్కటి స్పందన తెలియజేశారు. వారు కూడా వారి యొక్క పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేయడానికి ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారు వారి తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే మంచి సువిశాలమైనటువంటి ఆట స్థలం ఉంది. అదేవిధంగా చక్కటి తరగతి గదులు ఉన్నాయి. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా డిజిటల్ క్లాసెస్, ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా డిజిటల్ క్లాసెస్ నడుపుతూ ఉన్నాము. చక్కటి సైన్స్ లైబ్రరీ అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వము ఉదయం పూట పిల్లలకి అల్పాహారం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి 3 గుడ్లు, రాగి జావా, పిల్లలకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, ఇంకా అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషన్ కిట్స్, ఇంకా ఇతర చాలా సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఈ సదుపాయాలను కూడా మీరు వినియోగించుకోండి. అనవసరంగా ప్రైవేటు పాఠశాలలో పంపించి మీ దగ్గర ఉన్నటువంటి అరకొర డబ్బుల్ని వాటికి వెచ్చించి మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడద్దని మా వైపు నుంచి మనం చేసుకుంటాం.